ఏకదమ్ అనిపించింది అన్న. నాకైతే కిరాక్ సూపర్ హిట్ సినిమా అనిపించింది. కన్నీళ్ళు పెట్టుకోవడమే ఇంటర్వెల్ బ్యాంక్ రవితేజ అన్న కడుపు నిండిపోయిందన్న. నిజంగా ఒక రేంజ్ లో ఉందన్న సినిమా, వేరే లెవెల్లో ఉంది. అయితే ఇరుగా తీస్తుంది. మీ దగ్గర నుంచి ఎలాంటి సినిమా చూడాలనుకున్నామో అలాంటి సినిమా చూసాము. థియేటర్లన్నీ దైవాలయాలు అయిపోయినాయి. అయ్యప్ప స్వామి నిజంగా ఒక గుడిలాగా అయిపోయిందన్న. సాంగ్ సెలక్షన్ రవితేజ గారిలాగా ఇంకెవ్వరూ చేయలేరు. ఆ సాంగ్ ఇరుముడి సాంగ్ వస్తుంటే థియేటర్లో మొత్తం దేవాలయం అయిపోయిందన్న. ఒక్కొక్క సీను చూస్తూ ఉంటే మొన్న రిలీజ్ అయిన డీసీ సినిమా కన్నా చాలా బాగుంది ఇరుముడి సినిమా. అసలు రియలిస్టిక్గా రవితేజ అన్న పర్ఫార్మెన్స్, కూతురు కోసం, ఎడ్యుకేషన్ గురించి, పాపల గురించి చాలా బాగా చూపించారు. రవితేజ అన్న ఇలాంటి సినిమాలు కావాలన్న. ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేశారు ఫస్ట్ టైం మీరు. చాలా బాగా అనిపించింది. అసలు ఏమన్నా సీన్లో రవితేజ అన్న యాక్టింగ్ కానీ ఆ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. ఆ డైరెక్టర్ గారు ఏదైతే చెప్పారో అదైతే చూపించారన్న. పక్కా 200 కోట్ల సినిమా అన్న. ఏది మన రవితేజ అన్న గారికి ఏం సినిమా తీశారు తెలుసా. అసలు ఆ ఫైట్లు కానీ, నరకడం కానీ, అబ్బా నిజంగా రవితేజ అన్న మాకు ఇలాంటి సినిమాలే కావాలి. శ్రీలీల గారితో రొమాన్స్ చేస్తారు, భాగ్యశ్రీతో మీ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేశారు ఫస్ట్ టైం. ఒకప్పుడు మీ విక్రమార్కుడు చూసి మనం ఎంత ఎంజాయ్ చేశామో ఆయన సినిమా, దాని తర్వాత ఇరుముడి సినిమా అన్న రవితేజ అన్నకి. ఇలాంటి సినిమాలు చేసుకోండి. ఇరుముడి సినిమాతో రవితేజ అన్నకి పక్కా నేషనల్ అవార్డు. ప్రతి సీను ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చేశారు రవితేజ గారు. ఇలాంటి స్టోరీ బేస్ సినిమాలే కావాలన్న. ఎక్సలెంట్ సినిమా. నాకు తెలిసి మొన్న రిలీజ్ అయిన పెద్ది, మొన్న డీసీ వీటికన్నా చాలా బాగుంది. రవితేజ గారు ఇంటికి పోయి ఇవ్వచ్చు నేషనల్ అవార్డు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు రవితేజ గారు. మాకు ఇలాంటి సినిమాలే కావాలి. ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోకండి. ఆ సాంగ్స్ పెట్టాలి, మీ ఏజ్కి తగ్గ హీరోయిన్లతో చేయండి. ఈ సినిమా అయితే పక్కా 500 కోట్ల సినిమా అన్న. రవితేజకి ఇంకా తిరిగే లేదు అన్న. రవితేజ కంబ్యాక్ అన్న. అంటే చాలా కాలం అయితే మధ్యలో చాలా చెత్త సినిమాలు చాలా వచ్చినాయి. అవన్నీ చూసినప్పుడల్లా చాలా డిసప్పాయింట్ అయినాం. ఏంటి రవితేజ అన్న అంటే ఎలాంటి హీరో, ఎలాంటి సినిమాలు తీసుకున్నాం. చాలా తర్వాత అస్సలైన సినిమా ఇప్పుడు వచ్చింది. నిజంగా ఒక రేంజ్లో ఉందన్న సినిమా, వేరే లెవెల్లో ఉంది. రవితేజ యాక్టింగ్ అయితే ఇంకో లెవెల్. నాకైతే ఇంకా ఎలా అంటే పాప ఎమోషన్ వస్తే నాకు ఒక విక్రమార్కుడు సినిమా గుర్తొచ్చింది. అండ్ ఇంకా అయ్యప్ప గెటప్లో అయితే ఇరుముడి అంటే స్టార్టింగ్లో ఏమైందంటే పడదూరు కృష్ణతో తీసి చాలా టాప్ అయిన ఉన్నాయి. ఇప్పుడు ఇరుముడి అయితే ఇరుగా తీస్తుంది. అంత దేవుని భక్తి గురించి. ఆ దేవుని భక్తులలో ఇప్పుడు ఇరుముడిలో అయ్యప్ప స్వామిలో పూజలు ఎంత గ్రాండ్గా అవుతాయో అంత మించి గ్రాండ్గా చేసిండు మనకు రవితేజ. అయితే అది చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. ఎంత ఇరుగా తీసిండు సినిమా. అది మొత్తం దేవుని గుడి, థియేటర్లో దేవుని గుళ్ళు అవుతాయి. అంత బాగుంది. దాన్ని ఎట్లా చూడాలంటే మనం అట్లా చూసినాము. అంత బాగుంది. రవితేజ ఎన్ని రోజులు మాస్ సినిమాలు తీసిండు కదా, ఇప్పుడు ఇందులో ఎలా ఉన్నాడు దేవుళ్ళ సినిమాలో? ఇలా దేవుని సినిమాలో దేవుని లెక్కనే మనకు భక్తి, అయ్యప్ప స్వామి భక్తి ఉంది కదా, ఆ విధంగా వెళ్ళిపోయిండు. ఎందుకంటే ఆ రకంగా కూడా ఇటు కొట్టాలే బాగుంది అట్లా కూడా. ఎందుకంటే ఇంతకు ముందు అన్నమయ్య అవి సినిమాలు ఉన్నాయి కదా, ఈ సినిమా దీని లెక్కలే దాని మించి ఉన్నాయి సినిమా. అంటే ఇప్పుడు రైట్ ట్రాక్ ఎక్కిండ రవితేజ. ట్రాక్ ఎక్కినట్టే దీనికి. అంటే ఎక్కడైనా భక్తులు ఉన్నారు, అయ్యప్ప స్వామి భక్తులు. దాని గురించి రవితేజ కష్టపడి మంచి సినిమా తీసిండు. చాలా బాగుంది. పురుషుల మీదకి లేదు విషయం లేదు. ఒక్కొక్క పూజ, ఒక్కొక్క పాట అద్భుతం లేవకుండా ఉన్నది. అంత బాగుంది. యాక్షన్ కూడా మంచిగా దేవుని భక్తిలో తీసిండు. చూడదగ్గర సినిమా. చూసి అందరూ ఆదరించాలి దేవుని సినిమాలు. దేశకు ఇంతకు మూలు ఇట్లాంటి మామూలుగా కంటెంట్ లేని సినిమాలు కొన్ని వచ్చినాయి. బాగున్నంత వరకు అన్న కూడా బాగలేవు అవి. ఈ సినిమా నెంబర్ 1గా తీసిండు దేవుని భక్తి. అందరు ఆదరించాలని అందరి గురించి తీసిన సినిమా. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సీన్ చూసి ఏడ్చి ఏడవకుండా ఉండలేరు. ఎందుకంటే నేను కన్నీళ్ళు పెట్టుకొని వచ్చేసాను. ప్రతి ఒక్క ఫ్యామిలీ మాత్రం కన్నీళ్ళు పెట్టుకోవడమే. ఇంటర్వెల్ బ్యాంక్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట. అసలు ప్రియా భవన్ అయితే ఏమన్నా యాక్టింగ్ ఎర్ర కొట్టేసింది. ఆ ట్రెడిషనల్ లుక్లో ఏకదమ్ అనిపించింది అన్న. నాకైతే కిరాక్ సూపర్ హిట్ సినిమా అనిపించింది. సో నాకైతే ఈ ఇడుముడి తర్వాత అంటే ఇంతకుముందు చూసిన సినిమాలు ఓకే ఏజ్కి తగ్గట్టు చేయట్లేడు రవితేజ, అది నెగిటివ్ అనిపించింది. కానీ ఇప్పుడు అనిపించింది అని అసలైన సినిమా రవితేజ కొట్టది. నిజంగా మస్తు అనిపించింది. ఇడుముడి అయితే మస్తు అనిపించింది అన్న. పాప సెంటిమెంట్ ఎలా అనిపించింది? పాప సెంటిమెంట్స్ కానీ, అంటే తండ్రి కూతురు మధ్య జరిగే సెంటిమెంట్స్ కానీ, అమ్మకి తెలియకుండా అంటే సారాయి తాగడం అట్లాంటి చిన్న ఎలిమెంట్స్ అని జరిగాయి. సో నిజంగా వాళ్ళు చేసే పనులు అయితే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒక క్లైమాక్స్లో నరుకుతాడన్న. నిజంగా ప్రతి ఆడపిల్ల ఎంబడి ఒక తండ్రి ఉంటాడు, ప్రతి ఊరెంబడి ఒకడు ఉంటాడని చెప్పేసి ఏం నరుకుతాడన్న రవితేజ. ఒక ఊచ కోత, ఆ ఊచ కోతకి ఎవరు తట్టుకోలేరు. ఒక తాగినోడు నరికితే ఎట్లా ఉంటుందో రవితేజ నన్ను చూసి నేర్చుకోవాలి. ఒకప్పుడు మనం విక్రమార్కుడు చూసినాము, ఆ తర్వాత ఇంకో ఏదో సినిమాలు చూసినాం రవితేజ కానీ ఇప్పుడు కనిపించాడన్న అసలైన మాస్ ఊరమ్మ. నిజంగా ఏడ్పించేశాడన్న. నేనైతే ఏడ్ చేసిన ప్రతి థియేటర్లో గుళ్ళు అయినాయి. ఆ తర్వాత సాంగ్ మంచిగా ఉంది అనిపించింది. సినిమా చాలా బాగుంది.